అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించేవా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటి మేలని చెప్పారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి వీళ్ళు ఎన్నో బాధల్లో కష్టాల్లో ఐగుప్తులో దాస్యత్వంలో ఉండి ఫరో చేత యోసేపును ఎరగని వేరొక ఐగుప్తు రాజు ఫరో అత్యంత పాశవికంగా కిరాతకంగా కాఠిన్యముతో వీరి మీద ఏలుబడి చేస్తూ అత్యంత భయానకంగా వీరిని శ్రమ పెడుతూ దాసత్వాన్ని చేయిస్తున్నాడు ఇజ్రాయేలు ప్రజల చేత. అలాంటి క్రమంలో ఈ బాధలు పడలేక ఆ పై వచనాలు మీరు చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయానికి లేకపోతే 2వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే తీయక్కర్లేదు. వారు మూలుగులిడారట, మొరపెట్టారు. హల్లెలూయా. దేవుడు కూడా వారి మూలుగులు విని వారి ప్రార్థనలను విని దేవుడే దిగి వచ్చి వారిని విమోచించడానికి, ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపించడానికి దైవజనుడైన మోషేని దేవుడు పంపించారు. హల్లెలూయా. అలాగూ దైవజనుడైన మోషేని దేవుడు పంపి ఆ దైవజనుడు కూడా, ప్రభువా నేను వెళ్ళలేను ప్రభువా, ఎవరినైనా పంపించు ప్రభువా, నోటి మాన్యం కలిగిన వాడును అని అంటే దేవుడు గద్దించి, నువ్వు మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు, మూగవాడిని పుట్టించేవాడు ఎవడు, గుడ్డివాడినే కానీ కుంటివాడినే కానీ ఏమని లేదా చెవిటివాడినే కానీ కలుగు చేసిన వాడు ఎవడు, నేను కాదా? నీకు నోటి మాంద్యం ఉంటే నీ నోటిని సరిచేసి నేను మాట్లాడించలేనా? కనుక అలాంటి కుంటి సాకులేమి చెప్పడానికి వీల్లేదన్నట్లుగా ప్రభు మాట్లాడి, లేదు ప్రభు వాళ్ళు ఎలా నమ్ముతారు ఇవన్నీ అంటే, నేను కార్యాలు చేస్తాను హల్లెలూయా అని ప్రభు కొన్ని సూచనలు చూపించి, నీ చేతిలో ఏముంది, కర్ర, కింద పడే అంటే పడేశాడు, పాము అయ్యింది, మళ్ళీ పట్టుకున్నాడు, కర్ర అయ్యింది, ఇలా చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ చెయ్యి రొమ్ము మీద పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. పెట్టుకుంటే చెయ్యి అంతా కుష్ఠము కలిగి అందరిగా మారిపోయింది. బయటికి తీయన్నాడు, తీస్తే మరలా మామూలు చెయ్యిగా మారింది. దేవునికి ఇలాంటి కొన్ని సూచనలు ప్రభు చూపించి, ఇవే కాకుండా ఇలాంటివి ఎన్నో కార్యాలు నేను చేసి ఐగుప్తు దేవతలకు తీర్పులు తీర్చి నేను ఇజ్రాయేలు ప్రజలను విడిపిస్తాను, నీవు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పి అనేక రకాలైనటువంటి అద్భుతాలు మహత్కార్యాలు ప్రభు ఐగుప్తులో చేసి, ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా అలా కొన్నో గొప్ప చేశారు కానీ చివరికి తేలిపోయారు. దేవుని శక్తిని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది దేవుని శక్తే కానీ మరొక శక్తి కాదని వాళ్ళే సాక్ష్యాలు చెప్పారు. ఇలాంటి కార్యములన్నీ చేసి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి, దాస్యము నుండి విడిపించి దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసినటువంటి కనాను దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని వీరికి స్వాస్థ్యంగా అప్పగించి వీరిని ప్రపంచంలోనే ఈ భూమి మీదే ఒక ఆశీర్వాదకరమైన జనముగా చేయాలని దేవుడు సంకల్పించి ఇన్ని అద్భుతాలు తీసి బయటకు తీసుకొస్తుంటే వీళ్ళ బాధలిని, వీళ్ళ కష్టాలు చూసి, వీళ్ళ మూలుగులిని దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తే
నడిపిస్తూ ఉన్న క్రమంలో ప్రియులారా వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అప్పటికే ఎన్నో అద్భుతాలు చూశారుగా, చేశాడుగా దేవుడు. ఇప్పుడు చేయరా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయరా? చేస్తారుగా. ముందు సముద్రాన్ని చూశారు, వెనకాల మరలా ఫరో తరుముకుని వస్తున్నాడటాడు. అదే వదిలేసేమేళ్ళని మరలా ఈ కఠినమైన దాసత్వం బానిస పనులు ఎవడు చేస్తాడు మనకి? మరలా తీసుకెళ్ళిపోదామని ఆడవుతున్నాడు. వెనక వస్తున్నటువంటి ఫరో సైన్యాన్ని చూసి, ముందు ఉన్నటువంటి సముద్రాన్ని చూసి, ఈ బయటకు వచ్చినటువంటి ఈ జనం ఏదైతే ఉందో దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు మోషే దగ్గరికి దేవుడికి మొరపెట్టి అందరూ కలిసి ప్రార్థన చేశారట. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసినా వీళ్ళకి ఎందుకో నమ్మకం కుదరట్లేదు. ప్రార్థన అయితే చేశాం కానీ దేవుడు అద్భుతం చేస్తాడంటవా? హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అయిపోయారా బాబు, అందులో ప్రథమ సంతానం అంతా చచ్చిపడి రెచ్చిపోయి పిచ్చెక్కిన కుక్కలాగా వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి భయపడిపోయి మోషే దైవజనుడి దగ్గరికి వచ్చి అంటున్నారట వీళ్ళు, పాస్టర్ గారు ఏంటి నాయనా? హల్లెలూయా. వీళ్ళ డౌట్ ఏంటి తెలుసండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకెప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చేవాడికి? అదేంటి నాయనా, వాగ్దాన దేశానికి నడిపించడానికి కదా ప్రభు మాట్లాడారు. ఎన్ని కార్యాలు ప్రభు చేశారంటే ఎటు వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానిక? మాకు చూస్తే అలాగ అనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ చంపేయడానికి తెచ్చామనిపిస్తుంది. మాకు ఐగుప్తులో సమాధులు లేవా? అక్కడ సమాధులు లేవని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ చంపేద్దాం అనుకున్నాం మమ్మల్ని. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంటిరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏం చెప్పండి? ఏంటి ఇప్పుడు వీళ్ళ బాధ? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఎదురుగుండా దేవుడు వాగ్దాన దేశానికి తీసుకెళ్తుంటే అద్భుతాలు చేసి నీకోసం సిద్ధపరిచిన స్వాస్థ్యం, హల్లెలూయా, ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి అక్కడికి నడిపిస్తుంటే దాని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఈ దృష్టి ఎక్కడుంది? సమాధి మీద. ఇది ఆ రోజు మొదలైన దేవునికి స్తోత్రం. ఇప్పుడుది కాదండి ఇది. ఈ బాధ అప్పటి నుంచే ఉంది. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ దృష్టి ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఇన్ని అద్భుతాలు చేసి ప్రభు తీసుకొచ్చి వాళ్ళ ప్రార్థనలు మూలుగులిని కన్నీలుగా చేర్చారు. ప్రభు, ఈ కష్టాలు భరించలేకపోతున్నాం, ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు మమ్మల్ని చంపేస్తున్నాడు, నానా యాతనలో పెట్టేస్తున్నాడు, ఈ సైతానుగాడు అని ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలనే కదా ఆయన వచ్చాడు. మీ ప్రార్థనలు ఆలకించే కదా దేవుడు దైవజనుని పంపించాడు. మీ ప్రార్థనలు ఆలకించే కదా దేవుడు ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నీ దృష్టి ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. నేను ఎలాగూ వాగ్దాన దేశాన్ని సమీపించాలి? వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు ఏమడగాలండి? హల్లెలూయా. సరే, వెనకాల అలా వచ్చేస్తున్నారు, ఎలా ముందుకు మనం వెళ్ళాలని కదా అడగాలి. ఇప్పుడు సముద్రం అడ్డుగా ఉంది, ఎలా దాటుదాం? ఏం చేద్దాం? బ్రిడ్జ్ చేస్తావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయమంటావు అని కదా అడగాలి. పోనీ అది కాకుండా ఈ టార్గెట్ అంతా ఇప్పుడు వాగ్దాన దేశం మీద పోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధి మీదకి. పాస్టర్ గారు, మా సమాధుల పరిస్థితి ఏంటి? అక్కడ సమాధులు లేవనుకున్నావా? ఐగుప్తులో పిరమిడ్లు పెద్ద పెద్ద ఉన్నాయి. ఇప్పుడేమో తీసుకొచ్చి ఎర్రనీళ్ళు చంపేస్తావా?
దిక్కులేని సావు చచ్చిపోతే ఇక్కడ ఎవరు సమాధి చేస్తాడు మమ్మల్ని? వీళ్ళ బాధ అది. ఇలా సావుగోల. చావు ఘోష. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారంటే, మా వద్దు బాబు, మాకు ఇవన్నీ వద్దు, కానీ మమ్మల్ని వదిలే ఏమంటున్నారు? ఇక మా జోలికి రావద్దు, నువ్వు అయిపోయింది. మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఐగుప్తులకి దాసులుగా అయిపోతాం. ఎందుకట? రేపు పొద్దున్న సత్తే అక్కడ సమాధి చేస్తారు మమ్మల్ని. మరి అదే కదా అలా 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 బాధ అదే. ఎందుకు వెళ్ళిపోతారా? సమాధి చేస్తారు మమ్మల్ని అలా. మరి వాగ్దానం దేశం వద్దా? ఏమో అక్కడ ఎవరు సమాధి చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? సత్య సమాధి కావాలా? వాగ్దాన దేశానికి వెళ్ళకపోయినా పర్లా, పరలోకంలో అడుగు పెట్టకపోయినా పర్లేదు. మరేం కావాలి? అది పెట్టి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసమేనా నీ ప్రార్థన అంతానే? దానికోసమే ఎంత ఏడ్చింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, వీళ్ళ దృష్టి అసలు వాగ్దాన దేశం మీద లేదు. పోనీ దైవజనుడు చేసే కార్యం చూద్దామన్న ఆసక్తి లేదు. ఇన్ని అద్భుతాలు చేసాడు దేవుడు, పోనీ దేవుడి మీద మనసు లేదు. అటు వాగ్దాన దేశం మీద దృష్టి లేదు. మరి ఏంటంటే సమాధి. ఐగుప్తులైతే పిరమిడ్లో పెడతారు శుభ్రంగా. హల్లెలూయా కదండి. సమాధుల్లో ప్రపంచంలో ఉన్న వింతల్లో 2 వింతల సమాధులే కదా. ఒకటి పిరమిడ్లు, 2 తాజ్మహల్, 2 సమాధులే. మరి ఏ వింతలో నాకు అర్థం అవట్లేదు. అసలైన వింత ఈ కాదు. నేటికి ఖాళీగా ఉన్న సమాధి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. చావునే చంపి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా, పునరుత్థానుడిగా తిరిగి లేచిన యేసయ్య సమాధి అద్భుతం. ఎవడ్రా ప్రపంచం ఎంతలో ఈ సమాధులు? హల్లెలూయా. ఎందుకు ఆ సమాధి వింత అంటే, ఆ సమాధిలో ఆయన లేడు కాబట్టి వింత. ఇంకే సమాధిలో అయినా దేవుని స్తోత్రం ఉంటాడు. ఆ తర్వాత మట్టిలో కలిసిపోద్ది అనుకోండి, దేవునికి స్తోత్రం. ఆ మట్టి అయినా అక్కడే ఉంటుందిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎవరో అన్నారట మన సహోదరుడితో, చూసావా చెప్పేనా, అందుకే వెళ్ళొద్దు అంటున్నా నా చర్చికి. వచ్చే మన చర్చికి. ఎందుకు చర్చికి వచ్చి? ఆ చర్చికి వెళ్తే సమాధి ఉండదురా. మన చర్చికి వచ్చాయి. ఎందుకు వచ్చేయాలి అన్నయ్య చర్చికి? సమాధి చేస్తారా? ఓరి నీ సమాధి. ఏదో చూడండి, ఆ మధ్యన కరోనాది ఒకటి బాగా వైరల్ అయింది కదా ఆడియో. ఓర్ మీ దుంపల తెగ, మీరు ఎక్కడ తగలడ్డారా అని అన్నాడు కదా అధికారి. అలాగే ఏడిచింది ఇది. దేవునికి స్తోత్రం. ఎందుకు చర్చకు వచ్చేయాలంటే సమాధి చేస్తారట. ఆడి పాపం వయసు ఎంత అండి ఆడిది? మా వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవడైనా సరే 100 ఏళ్ళు కలకాలం పిల్ల పాపలతో చల్లగా బతకాలని కోరుకుంటారు. వీళ్ళు బాధ ఏంటంటే నాకు అర్థం అవ్వట్లేదు. సమాధి 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 సమాధి.
అసలు దాని గురించి అసలు ఆలోచన ఏంటి? పెట్టికి డబ్బులు వస్తాయినా? మన దైవజనులు చెప్పారు, విన్నాను చిన్న ముక్క. హల్లెలూయా. ఏ వ్యాపారం కోసమైనా ప్రార్థన చేయొచ్చు, కానీ ఈ సమాధి పెట్టిలోడి కోసం ప్రార్థన చేయమంటే ఆడి కోసం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా నా వ్యాపారం బాగా ఉండాలని ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేస్తాం? ఇప్పుడు ఆడి వ్యాపారం బాగోవాలంటే ఊళ్ళో వాళ్ళందరూ చావాలా? కాబట్టి ఇప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ చచ్చి ప్రభువా ఓ రోజుకొక 10 పెట్లు 15 పెట్లు అయిపోవాలి ప్రభు అని ఎవరన్నా ప్రార్థన చేస్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అక్కడికి వస్తే ఎవరే ఇక్కడ సరైన ఉపదేశం ఉంది, బలమైన అభిషేకం ఉన్నది, ఇక్కడికి వస్తే నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడతావు రారా అని అంటే శభాషందు నేనే. చర్చికొచ్చాయి ఎందుకని అంటే సమాధి చేస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీకు ఒక విషయం అర్థం అవట్లేదు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఎప్పుడో అయిపోయింది రా మన సమాధి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా ప్రభు స్తోత్రాలు చేయలేద్దాం. హల్లెలూయా. ఎప్పుడు బాప్తిజం పొందామో అప్పుడే సమాధి అయిపోయాం క్రీస్తులో. అది అసలైంది. ఆ తర్వాత ఈ దేహం ఏదైపోతే ఏంటండి? నాకు ఒక అనుమానం ఏంటంటే రేపొద్దున ప్రభు రాకడొస్తే ఏమండి రెప్పపాట్లో ఈ దేహం మారిపోద్ది కదా. మన దీన శరీరములు ఆయన మహిమ కలిగిన శరీరానికి సమరూపము కలిగిన శరీరాలుగా మారిపోబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం రాబోతుంది, జరగబోతుంది ఈ ప్రపంచంలో. నా అనుమానం ఏంటంటే రేపొద్దున ప్రభు రాకడొచ్చి సడన్గా ఈ శరీరాలు మార్పు చెందే ప్రభు ఆగో ఆపు నాయనా ఏంట్రా సమాధి చేయవా? దేవునికి స్తోత్రం. అడుగుతారు ఏ సమాధి చేయకుండా ఎలా ప్రభువా? సమాధి చేసిన తర్వాతే ముందు నన్ను చంపేయి, సమాధి చేసి మళ్ళీ లేపు. అది కాదు నాన్న, ఇది రాకడా మారిపోవాలి, కుదరదు. మార్చేయి, ప్రాసెస్ మొత్తం మార్చేయి. లేదు, రేపొద్దున అసలు సమాధి ఉండదో ఏమీ ఉండదో, ఈ శరీరమే ఒక్క రెప్పపాటులో మహిమ కలిగిన శరీరంగా మారిపోబోతుంది. దేవునికి స్తోత్రం. దాది మన టార్గెట్, దాని మీద పెట్టాలి దృష్టి, దాని మీద పెట్టాలి దృష్టి, దాని కొరకు బ్రతకాలి బ్రతుకు. పౌలు గారు ఏమన్నారండి? హల్లెలూయా. ఈ మంటి గూడులో దేవునికి స్తోత్రం మనం మూలుగులిడాలి. దేని కొరకంటే ఈ శరీరాన్ని విడిచి, ఈ దేహాన్ని విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం, ఈ మంటి శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా మారినట్లుగా ఈ దేహములో బ్రతుకుతున్నంత కాలం మూలుగులిడుతూ ప్రార్థనలు చేయాలి. కనుక మన లక్ష్యం ఏంటి? మన దృష్టి ఏంటి? దేవుడు దేని కొరకు పిలిచాడు? మన ప్రయాణం ఎక్కడికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదంతా మానేసి ఇప్పుడు ఎర్ర సముద్రం ఎలా దాటుదాం, యొర్దాను ఎలా దాటుదాం, ఏ విధంగా వాగ్దాన దేశంలో అడుగు పెడదాం, ఈ లక్ష్యం మానేసి వీళ్ళ బాధ ఏంటని అడిగితే, పాస్టర్ గారు అంతా బాగానే ఉంది కానీ మమ్మల్ని ఎవడు సమాధి చేస్తాడు? మరి ఏం చేస్తారా? ఐగుప్తుకి వెళ్ళిపోతాం మళ్ళీ. ఎందుకు సమాధి చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చావును కోరు చాలాసార్లు ఇజ్రాయేల్ ప్రజలు చూస్తే ఈ అరణ్యంలో మేము ఎందుకు చావాలా?
ఐగుప్తులో సత్య ఇలా కోరుకునేదేమో సావు. ఎందుకంటే ఈ సావు అంటే సమాధి చేయడానికట. హల్లెలూయా. మనం కోరుకుని అంటే వీళ్ళ కోరిక చెప్తున్నాను. ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి వీళ్ళ కోరికలు ఇలాగున్నాయి. కానీ కొంతమంది భక్తులు కూడా చావును కోరుకున్నారు, కానీ సమాధి కోసం కాదా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు కూడా చావును కోరుకున్నారు. వారికి వచ్చిన పరిస్థితులను బట్టి, కలిగిన ఇబ్బందులను బట్టి బ్రతకకపోతే ఎందుకు వచ్చింది బ్రతుకు, చనిపోతేనే మేలు కదా అని కోరుకున్నారు. కానీ వారు కోరుకున్నటువంటి దానికి ఒక కారణం అన్నది. హల్లెలూయా. అలాంటి కొన్ని కారణాలు చూపించి నేను ముగించుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో కూడా ఏమండి ఇలాంటి కోరికలు కాదు ఉండాల్సింది. ఆమేన్. మనలో కూడా ఉండాల్సిన కొన్ని విషయాలు త్వరగా నేను మీ ఎదుట చెప్పేసి ముగిస్తున్నాను. దయచేసి చూడండి. అదే ఆదికాండం 24వ దేవునికి స్తోత్రం 25వ అధ్యాయం 21 నుంచి చదవండి. ఇస్సాకు భార్య ఆ గుడ్రాలు గనుక ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడిగి వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగున. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి ఈ వృత్తాంతం ఏదైతే ఉందో గమనిస్తే ప్రియులారా, ఇస్సాకు వివాహం అయింది. హల్లెలూయా కదా. ఆ మాట 20వ వచనంలో రాయబడింది. 40 సంవత్సరాల వయసులో ఇస్సాకుకి వివాహం జరిగింది. రెబెకాతో అతనికి పరిణయమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆమె గొడ్రాలుగా ఉంది. చెప్పండి, ఎలా ఉంది? గొడ్రాలుగా ఉంది. పిల్లలు పుట్టడం లేదు. వెంటనే ఇస్సాకు ఏం చేశాడంటే, తన భార్య విషయమై ఆ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్త ప్రకారమే వివాహం జరిగింది కదా, తను చూస్తే మరి గొడ్రాలుగా ఉన్నది, దయచేసి కనికరించు ప్రభువా అని చెప్పి తన భార్య పక్షంగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అదే ఇప్పుడు పురుషులైతే ఏం చేస్తారండి? ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ నిజంగానే భార్యకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళ అత్తగారు మాంగారు కానీ ఆ భర్త కానీ, రేయ్ ఏటి సంగతి, ఎన్ని సంవత్సరాలు అయింది, మా చేతిలో ఏం కాయ పండు ఏం పెట్టవా, ఏంది ఒక అత్తలను తెచ్చిపెట్టారా? దేవునికి స్తోత్రం అని ఆళ్ళగోల. వీళ్ళకి లేకపోయినా కానీ వాళ్ళు తినేస్తారు కదా, వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ చూపులే మనల్ని సగానికి పైగా కొనగ తీసేస్తాయి. అదో రకమైన చూపులు చూస్తారు కదా. హల్లెలూయా. ఒక పక్కన ఆపాద ఇదంతా అయితే ఈడేం చేస్తాడు? ఏమే
ఏడు సంగతి? ఎలాగైతే కష్టమే మరి, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మరి ఏం చేస్తారా? వదిలేస్తాను. పిల్లలు పుట్టారా సరే, లేకపోతే వదిలే. ఎన్ని చోట్ల జరగట్లేదు? ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? నా దగ్గర కూడా ఒకసారి ఒకడు వచ్చి అన్నాడండి, మా వదినికి పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదు, ఇంకో సంబంధం ఏమన్నా చూడండి అని అంటున్నాడు నన్ను. కొత్తగా వచ్చాను ఇక్కడికి, ఎలా కనబడుతున్నానరా నీకు నేను? నీ మీదకి, నీ ఇంటి మీదకి మొత్తం మామూలు శాపం రాదు, ఎదవేషాలు వేసేవేంటని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పక్షంగా వ్యాజ్యమాడుతాడు దేవుడు, జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, మలాకీ గ్రంథంలో ప్రభువు చెప్పాడు, వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతాడట. మామూలుగా ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, అంటే చూడండి, అంటే సమాజం ఎలా ఉంటుందో. పిల్లలు పుట్టకపోతే వాళ్ళతో అసలు ఎవరి దోషమో కూడా తెలియదు. ప్రాబ్లం లేకపోతే అమ్మాయా, లేకపోతే ప్రాబ్లం అసలు ఈలో ప్రాబ్లం అయితే ఎవరిలోనే ఉండొచ్చు కదండి. కాకపోతే ముందు అనుమానం ఎవరు అంటే అమ్మాయి మీదే కదా. సహజంగా పిల్లలు పుట్టలేదంటే ఎవరిని అనుమానిస్తారు? అమ్మాయినే. కానీ ప్రియులారా, ఇస్సాకు ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన భర్త కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సందర్భంలో వాళ్ళ అత్తమామలైనా కానీ దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అప్పటికే అత్తగారు లేరనుకోండి, నిద్రించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనా ప్రియులారా, ఇస్సాకు అయితే అతడు ఎరిగిన వాడు కనుక, ఒక ఆదర్శవంతమైన భర్త కనుక అతను ఏం చేశాడంటే, ఈ విషయమై దేవునికి స్తోత్రం, దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నా భార్యను దర్శించు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అసలు ఇంకొక మాట అడుగుతాను, మనోళ్ళనే ఏ రోజైనా ప్రార్థన చేశారా భార్యల కోసం? మీ భార్యల కోసం స్త్రీలు చేస్తారు, అందులో అనుమానించక్కర్లేదు. వాళ్ళు పొద్దున్న అయితే వాళ్ళ ఏడుపంతా మన కోసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయండి, ఏ రోజైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏమండి, ఆమెకి ఇప్పుడు రిబకాకు కలిగిన లోటును బట్టి ఇస్సాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఏమి విషయంలో ఆ లోటుని తీర్చు ప్రభువా అని చెప్పేసి. హల్లెలూయా. పురుషులుగా ఖచ్చితంగా ప్రియులారా, పురుషులు కూడా చెప్పండి. అంటే ఇప్పుడు ఇస్సాకు ఎలాంటి వ్యక్తి? ఒక మంచి ప్రార్థనాపరుడైన భర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసేమని చెప్పారు, ప్రార్థనాపరులేనా? భర్తలారా, పురుషులారా, నేను మంచి ప్రార్థనాపరుణ్ణి అనగలరా? మరే ఇస్సాకు ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలే కాదని ప్రార్థన చేయాల్సింది. వాస్తవం చెప్పాలంటే వీరిద్దరూ మంచి ప్రార్థనా పరులు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం, హల్లెలూయా. కుటుంబం అంటేనే అలాగ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక భర్త లేకపోతే ఒక భార్య కాదు, ఇద్దరు మంచి ప్రార్థనా పరులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అందుకే వివాహానికి ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చినా, చూడాల్సిన పరిస్థితి వచ్చినా, ముందు చూడాల్సిన లక్షణాలు ఇవి. ప్రార్థనా పరులేనా? వాక్యం చదువుతారా? వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారైనా? దేవుని ప్రేమించే పెట్టలేనా? ఇవి చూడాల్సిన క్వాలిటీస్. కానీ మన వాళ్ళు ఏం చూస్తారు? ABCDEFG కదా, గతంలో చెప్పాను చాలాసార్లు. ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్ క్యాష్, డి అంటే అదేలే డౌరీ, క్యాష్లో ఇందులోకి వచ్చేసింది. ఈ అంటే ఎడ్యుకేషను, ఎఫ్ అంటే ఫ్యామిలీ. ఇవన్నీ సెట్ అయితే అప్పుడు జీ, గాడ్స్ విల్, దేవుని చిత్తం.
ముందు ఇవన్నీ సెట్ అవ్వాలి. ఇవన్నీ సెట్ అవ్వకపోతే దేవుని చిత్తం కాదు. చిచ్చి ప్రభు చిత్తం కాదండి. ప్రార్థన చేస్తే ఎందుకో నడిపింపు రావట్లేదు. ఇవన్నీ సెట్ అయిపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగా చూడాల్సింది. ఏం చూసుకోవాలి? అసలు మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా వాళ్ళు ప్రార్థనా పరులేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తున్నాను. వారిరువురు మంచి ప్రార్థనా పరులు. ఇస్సాకు ప్రార్థనా పరుడు. పురుషులుగా భర్తలైన వారు చెప్పండి ఎలా ఉండాలి? ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆమేన్. పెళ్లి చేసుకున్నాక ప్రార్థన పరుడు కదా, ముందు నుంచి ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అఫ్కోర్స్ మనకు అవకాశం లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని మార్చుకుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు అలా కదా. ఏదేమైనా ఒకటి మాత్రం చెప్పండి, ఇద్దరు కూడా పురుషుడు స్త్రీ భార్య భర్తలు ఇరువురు ఏమై ఉండాలి? ప్రార్థనా పరులై ఉండాలి. ఆమేన్, ఆమేన్. సరే, అలాంటి పరిస్థితి మధ్యలో ఇప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇద్దరు ఎందుకు ప్రార్థనా పరులు అన్నానంటే చెప్తున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువులు అటండి ఒకడితో ఒకడు పెనుగులాడేసుకొని కుస్తీ పెట్టేస్తున్నారు అటు లోపల. హల్లెలూయా. ఈ బాధ ఏమి తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక ఈమె కూడా ఏం చేసింది? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఆ బాధను దేవుడితో చెబుతూ, ప్రభువా గర్భం లేదు, గర్భం లేదు, గర్భం లేదంటే గర్భం ఇచ్చావు. ఈ వచ్చిన తర్వాత ఇది లేకపోతే బాగుండి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ప్రభువా ఈ నొప్పి? బాబోయ్ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఇలాగైతే అసలు నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోతేనే మంచిదని అంటే అంత బాధ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆమె గర్భంలో బాధపడింది. కొంతమంది బయటకు వచ్చిన తర్వాత బాధ పెడతారు. ఇలా పుట్టకపోతేనే బాగుండని అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. సరే పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే కదా, ఈమెకు కూడా ఏం కోరుకుంది చెప్పండి? ఏం కోరుకుంది? చావును కోరుకుంది. బ్రతకాలనిపించలేదు. ఇలాగైతే బ్రతకడమే వేస్ట్. నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తానని నా పరిస్థితి అలా ఉంది కనుక. దేవుడు మాట్లాడుతుంటే దేవుని సోదరు ఆయన మాటలు చెప్పిన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కనుక జరుగుతున్న పరిస్థితులు బట్టి ఏమనిపిస్తుంది అంటే, నాకనే కాదు ఇంచుమించు చాలామందికి అది కుటుంబ సమస్యలు కానివ్వండి, పరిచయలు వచ్చే ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సాధారణంగా ఎవరికైనా అనిపించేది ఏంటంటే, ఎందుకు బ్రతకాలి? ఇలాగైతే బ్రతకడం ఎందుకు కదా. ఆ నొప్పి, ఆ పెయిన్, ఆ బాధ, ఆ కష్టం, ఆ శ్రమ, ఆ దుఃఖం, అది తట్టుకోలేని బాధగా ఉంది. పెనుగులాడేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆమెకి గర్భంలో ఉన్న శిశువులు పెనుగులాడుకున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒకరొకరు కొట్టు చేస్తున్నారు. చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇలాంటి సమాజాన్ని చూసే బదులు చస్తే మేలు కదా. అనిపించడం సహజం. ఇదే క్రైస్తవం అయితే, ఇదే సమాజం అయితే ఎందుకు బ్రతకాలి ప్రభువా? ఒకరంటే ఒకరికి పడక, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఈ పరిస్థితి చూసినప్పుడు ఎప్పటికీ ఇలాంటి పరిస్థితే ఉండాల్సి వస్తే రెబెకా అంటుంది, దీనికంటే చావే మేలు కదా. ఇలాగైతే ఎందుకయ్యా బ్రతకడం? వీళ్ళు కడుపులోనే కొట్టేసుకున్నారు. రేపు పొద్దున్న బయట పడితే ఇంకెలా కొట్టేసుకుంటారు అసలు? అంతే కదా. లోపలే మామూలుగా ఫైట్ చేసుకోవట్లేదంటే బయటకు వస్తే ఇంకెలా ఉంటుంది ఫైటింగ్?
ఆ ఇరుకులోనే, ఆ చిన్నతనంలోనే, ఆ పిండాలుగా ఉన్నప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, అలాంటి ప్రశ్నలకు దేవుడిచ్చే సమాధానం ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె అలాగ ప్రార్థన చేసిందో ప్రభు ఏమన్నారంటే, అమ్మా, నీ కడుపులోని నీది సాధారణమైన గర్భం కాదు తల్లి, అందరి గర్భం లాంటి గర్భం కాదు నీ గర్భం. నీ గర్భము ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే నీలో నుండి, నీ గర్భములో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని నేను రప్పించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక జనము పదము కంటే మరొక జన పదము, ఒక బలిష్టమైన జన పదము నీలో నుండి బయటికి రాబోతుంది గనక నీకు ఆ నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి అనుభవిస్తేనే ఒక బలిష్టమైన జనపదం నీ గర్భంలో నుండి బయటికి వస్తుంది. ఇప్పుడు ఆమె చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ ఆమె నొప్పిని తగ్గించలే. సమాధానం చెప్పాడు, అలాంటి ఒక శ్రేష్టమైన జనము నీ ద్వారా బయటకు వస్తుంది కనుక ఆ పెయిన్ అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు సహజంగా మనకి ఇలాగ అనిపిస్తుంది, కానీ దాని ద్వారా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, హల్లెలూయా, ఇలాగూ జరుగుతున్న సంఘర్షణలో నుండే ఒక నూతన తరాన్ని దేవుడు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక బలిష్టమైన జనము రాబోతున్నది. కాబట్టి అలాంటి సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుందని ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు దేవుని వాక్యం? అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు ఎందుకు అంటే, ఇలాంటి పరిస్థితులు ఎందుకు బ్రతకాలి అనిపించడం సహజమే, కానీ ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నేను ఒక నూతన జనమును లేదా ఒక బలిష్టమైన జనాంగాన్ని రప్పించే ముందు అలాంటి ఒక సంఘర్షణ పెయిన్ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే వీటి ద్వారా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, దేవుని స్తోత్రం, ఇదంతా జరుగుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. ఒక అద్భుతమైన సంతానాన్ని, లేకపోతే దేవునికి స్తోత్రం, అనేక ఆత్మలను ప్రభు అప్పగించనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అలా ప్రార్థన చేయడానికి కూడా ప్రభు ఏం తప్పు పట్ల. నీకు నొప్పి కలుగుతుంది కనుక నీకు అలాగ అనిపించడం సహజమే. ఏం ప్రార్థన చేస్తున్నా బుద్ధుందా? నేను ప్రవేశం పెట్టిన దాన్ని అనుమతించమా నువ్వు? అటుగా వర్చుకో అనలా. అమ్మా, నీ గర్భం అందరిలాంటి గర్భం కాదు బిడ్డ, కనుక అందరిలాంటి నొప్పి నీకు కలగదు, ఇంకెక్కువే కలుగుతుంది. అందరి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. ఎందుకంటే నీలో నుండి ఒక బలిష్టమైన జనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా రావాలి అంటే ఖచ్చితంగా ఆ పెనుగులాట అవసరం, ఆ నొప్పి అవసరం. దానికి నువ్వు చనిపోని అవసరం లేదు. కొంచెం ఓర్చుకోబెట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఓర్చుకోవడానికి కూడా ఎవరు శక్తినిస్తారు? దేవుడే శక్తినిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను దినాన్న ఇదే విషయంతో ప్రార్థన చేశాను. ఒకవేళ ఎప్పటికీ ఇలాగే ఉండాల్సి వస్తే ఎందుకు బ్రతకాలి ప్రభు? వ్యాధంతో ప్రభు సన్నిధిలో ఒకవేళ ఇలాగే బ్రతకాలి, ఇంకెప్పటికీ ఇలాగే ఉంటుందా పరిచర్య? ఈ పరిస్థితులైన, ఈ వ్యతిరేకతలు, ఈ రీతిగా ఒకరినొకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం,
ఇదే సేవ అయితే నన్ను బ్రతికించదు ప్రభువా, నాకు బ్రతకాలనిపించట్లేదు, ఇలాగే ఉంటుందంటే మాత్రం నన్ను బ్రతికించద్దు అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనకి జవాబుగా ప్రభు ఇచ్చిన మాట, ఈయన ఇప్పుడు అనుభవించాలి. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఎందుకంటే ఒక నూతన జనాంగం, ఆమేన్, ఒక బలిష్టమైన జనం రాబోతుందని ప్రభు మాట్లాడుతుంటే, అలాగైతే సర్లే ప్రభా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అలాగైతే ప్రభువా ఓకే, కానీ నీవే సహాయం చేయాలి, నీవే ఆధారం, నీవే ఆశ్రయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనగా చేసే ప్రార్థనైనా పాడే పాటైనా ఏదైనా అంతా ఆమేన్ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, హల్లెలూయా కదా. మనకు ఆధారం ఎవరండి? ప్రైజ్ ద లార్డ్. కలవరపరిచే మనుష్యులు నా చుట్టూ ఉండగా, కొండ కోటగా నీవే ఉన్నావు. కలవరపరిచే మనుష్యులు నా చుట్టూ ఉండగా, కొండ కోటగా నీవే ఉన్నావు. కష్టాలు కన్నీలు నన్ను ఆవరించగా, కరుణామయుడా మాతో ఉన్నావు. కష్టాలు కన్నీలు నన్ను ఆవరించగా, కరుణామయుడా మాతో ఉన్నావు. నిన్నే మేము నమ్ముకొంటిమి, నీపైనే ఆనుకొంటిమి. నిన్నే మేము నీపైనే ఆనుకొంటిమి. యేసయ్యా నీవే మాకు ఆధారము, యేసయ్యా నీవే మాకు ఆశ్రయము. యేసయ్యా నీవే మాకు ఆధారము, ఆశ్రయము. మాలో ఉన్నావు, మాతో ఉన్నావు, మాలో నేనున్నానులే భయపడకు అన్నావు. అరచేతిలో చెక్కుకున్నానన్నావు. నేనున్నానులే చెక్కుకున్నానన్నావు. యేసయ్యా నీవే మాకు ఆధారము, యేసయ్యా నీవే మాకు ఆశ్రయము. యేసయ్యా నీవే మాకు ఆధారము. మాలో ఉన్నావు, మాతో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కనుక అలాగ అనిపించడం, ప్రార్థించడం సహజమే ఆ బాధను బట్టి. కానీ ప్రభు అంటున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనలో నుండి ఆమేన్ ఒక ప్రత్యేకమైన జనము. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిచర్యలో నుండి దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. దేవుని కొరకైన ఒక బలిష్టమైన సమాజం, దేవునికి స్తోత్రం. ఒక జనపదము కంటే మరొక బలిష్టమైన జనపదం, ఒక ప్రత్యేకమైన జనాంగము, దేవుని కొరకు ఒక నూతనమైన తరము రావాలంటే అలాంటి ఒక సంఘర్షణ అవసరం. దేవుడే ఆ పరిస్థితులు కల్పిస్తాడు. కనుక మనం ఎవరిని ద్వేషించక్కర్లేదు, ఎవరిని నిందించక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. ప్రభువు మీదే ఆధారపడాలి. హల్లెలూయా. రెండవదిగా, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా దేవుడు ఎలాంటి కదని ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి రిబకా ప్రార్థన చేసింది, నేను ఎందుకు బ్రతకాలి. ప్రభు చెప్పారు బ్రతకాలి. నీలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగం రావాలి. ఆమేన్. హల్లెలూయా అని ప్రభు ఆమేన్ ఆ ప్రార్థనను త్రోసివేయలేదు. ఆ ప్రార్థనను దేవుడు గద్దించలేదు. దేవునికి స్తోత్రం. అది సహజమే అని గుర్తించి, అమ్మా సరే నీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పరిస్థితిని కల్పించింది నేనే. కారణం ఏంటంటే హల్లెలూయా, నీలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగం రాబోతుంది. ఆమేన్. ఒక ఆశీర్వాదకరమైన జనాంగం ఈ ప్రపంచానికి నీవు అందివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కూడా మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నాను. అసలు ఏంటండి వాళ్ళు? నిన్న ఈ మధ్యకాలంలో ఈ 10-15 రోజుల్లో 3 చీఫ్ లీడర్లను లేపేశారు. హల్లెలూయా. హమాస్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఆయన లేపేశారు. మొన్నటికి మొన్న హిజ్బుల్లా చీఫ్, లెబనాన్ దేశానికి సంబంధించిన హిజ్బుల్లా చీఫ్ ఎవరైతే హసన్ నస్రుల్లా, ఒక రకంగా చెప్పాలంటే అనేకుల్ని గడగడలాడించిన వ్యక్తి, సింపుల్గా లేపబడారు. గడిచిన దినం ప్రపంచ ముస్లిం దేశాల్లో ఒక వర్గం పండగ చేసుకున్నారు. ముస్లిమ్స్లో 2 వర్గాలు ప్రాముఖ్యంగా. ఒకటి సున్నీ ముస్లిమ్స్ ఉంటారు, 2 షియా ముస్లిమ్స్ అంటారు. ఈ సున్నీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు పండగ చేసుకున్నారు. ఆ వ్యక్తి చనిపోయాక చూస్తే సోషల్ మీడియాలో రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అంత కిరాతకుడు, దుర్మార్గుడు నీ అంతా అలాంటి వ్యక్తి. ఒక్కొక్కరిని మట్టు పెట్టేస్తున్నారు. హల్లెలూయా. ఒకరోజు ఆ రోజు ఆమె ఆ పెయిన్ అనుభవించకపోతే ఈ జాతి ఉంటుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా ప్రపంచమంతా దృష్టి అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు ప్రపంచం మీడియా అంతా ఏ దేశం కోసం మాట్లాడుతుంది? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి కోసం? ఆ వ్యక్తి ఇప్పుడు కడుపులో ఉన్నాడు, గోల్ చేసేస్తున్నాడు. ఆవిడ ప్రార్థన చేసింది మనోడి కోసమే కదా. హల్లెలూయా. ఎవరో ఆ వ్యక్తి? యాకోబు. ఇప్పుడు ఆ రెబకా గర్భంలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ యాకోబే, ఇజ్రాయేల్ కదా. ఆ యాకోబే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంగా మారాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు జనాంగమయ్యాడు. ఆ రోజు ఆ పెయిన్ అనుభవించకపోతే ఆ యాకోబు రాడు, అనగా ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునేది ఇజ్రాయేల్ దేశాని కోసం. వారు కనబరుస్తున్న పరాక్రమాన్ని గురించి. ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ ఇజ్రాయేల్తో పెట్టుకోకూడదురా బాబు అని విరోధులే మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఆమేన్, ఆమేన్. కనుక అలాంటి వ్యక్తులను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ప్రభువు రాకడికి జరుగుతున్నటువంటి ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు రాకడి కొరకు ప్రభువు సిద్ధపరుస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ప్రపంచ దృష్టి ప్రభువు రాకడి సమయానికి ఇజ్రాయెల్ దేశం మీద ఉంటుంది. ఇద్దరే, ఒకటి ఇజ్రాయెల్, రెండు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ఒక పక్కన క్రైస్తవ్యం మీద, మరొక పక్క ఆ దేశం మీద. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన రాకడకి ముందు దేవుడు చేయబోయే కార్యం ఏంటంటే ప్రియులారా, దేవునికి స్తోత్రం, ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో దేవుడు తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగమును, ఒక ప్రతిష్ఠితమైన సంతతిని దేవుడు తన కొరకు లేపుకునే సమయం. హల్లెలూయా. దానికి ముందు పరిస్థితులు ఎలాగుంటాయంటే ఎందుకు బ్రతకాలరా బాబా అన్నట్టు ఉంటాయి. ఆ పరిస్థితుల మధ్యలో నుండి దేవుడు తన కార్యాల్ని జరిగిస్తారని ప్రభువు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రభువే కనుక ఇలా మాట్లాడకపోతే బతకం. ఆయన మాటే బ్రతికిస్తుంది. ఒకవేళ ప్రభు సమాధానం చెప్పకపోతే ఆత్మహత్య చేసి చచ్చిపోనేమో, రేపు భరించలేక అది నెప్పింది తట్టుకోలేక. ఆయన మాటే బ్రతికిస్తుంది. ఆయన చెప్పేసరికి నెమ్మది వచ్చేస్తుంది. అవునా ప్రభు, బలిష్టమైన జనం వచ్చేస్తుందా? అయితే పర్లేదు, ఇంకెందుకు నొప్పి ఎక్కువైనా పర్లేదు. ఒక నూతన తరం వస్తుందంటావా ప్రభు? అయితే ఈ పరిచయంలోంచి అలాంటి ఒక జనము రాబోతుందా ప్రభు? అయితే ఇంకా ఎన్ని బాధలైనా పర్లేదు, చప్పలు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. ఎన్ని నిందలైనా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎదుర్కోవాల్సి వచ్చినా దేవునికి స్తోత్రం. ఒకవేళ మమ్మల్ని కూడా కుక్కని ఈడ్చిపడినట్టు రోడ్డు మీదకి ఈడ్చి పడేసిన పర్లా. ఒకవేళ మన ద్వారా దేవుని చిత్తం జరుగుతుందంటే, ప్రభు కార్యాలు జరుగుతాయంటే, హల్లెలూయా. ఇంకొంచెం పేదరికం అనుభవించాల్సిన పర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం అయిపోయింది, ముగించేస్తున్నాను. జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇలాంటి సందర్భం మరొక దైవజనుడు కూడా ప్రార్థన చేశాడు. ఒకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము, ఇక నేను ఇవి వివరించను కానీ చెప్పి ముగించేస్తున్నాను, దయచేసి చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా పిల్లలు ఒక అద్భుతమైన మహిమ కలిగిన సేవ చేసినటువంటి రోషము కలిగి ఏలియా అనగానే మనకు గుర్తొచ్చి రావాల్సిన మాట ఏంటి? రోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు రోషము కలిగిన దైవజనుడు. కొంతమంది పేర్లు పలకగానే కొన్ని గుర్తుకు రావాలి. అబ్రహాం అనగానే విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు అనగానే విధేయత, దేవునికి స్తోత్రం. యాకోబు అనగానే పోరాడువాడు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైన కొన్ని లక్షణాలు గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సరే ప్రియులారా, అలాంటి ఒక గొప్ప దైవజనుడు
అప్పటికే ఒక అద్భుతమైన పరిచర్య చేసి యెహోవాయే దేవుడని ప్రజలు ఒప్పుకునేలాగా చేసి ప్రజల కరువు తీరునట్లుగా వర్షమును కురిపించి ఇంత చేసిన తర్వాత దేవునికి స్తోత్రం, దైవజనుడికి ఎదురైన పరిస్థితులను బట్టి ఆ దైవజనుడు కూడా ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పని కాదు, ఇంత మట్టుకు ఏదైతే జరిగింది ఇక చాలు, ఇంక నేను బ్రతకాలనుకోవట్లేదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. తెలివి తక్కువలే ప్రార్థన చేశారంటారా? దైవజనుడే కానీ బుద్ధి లేక ప్రార్థన చేశాడు అందామా? కాదా. హల్లెలూయా. వారి ఆ పరిస్థితులు వారిని అలా ప్రార్థించేలా చేసే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక యెజెబెలు చేతిలో యెజెబెలు వార్నింగ్ పంపించింది, రేపటికి నిన్ను కూడా ఆ బయలు ప్రవక్తలు అలా చేశారు, నిన్ను కూడా అలా చంపకపోతే నా పేరు యెజెబెలు కాదని శపథం చేసింది. అది పోయి దాని చేతిలో చావడం ఏంటి అని చెప్పి దైవజనుడు రోషం. హల్లెలూయా. అవసరమైతే నువ్వు చంపేయ్, నీ సేవకుని కనుక నీ చేతిలో చచ్చిపోతాను. అదెవరితో పనికి మాలింది ఆ యెజెబెలు చేతిలో నేను సావను, నువ్వే చంపేయి. అదే అతడు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాగూ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా వీరికి వాక్యం చదవక్కర్లేదు, తర్వాత చదువుకోండి కానీ దేవునికి స్తోత్రం. అప్పటి వరకు జరిగిన పరిచర్య ఒకటైతే ఆ ప్రార్థన తర్వాత ఆ దైవజనుడి ద్వారా ప్రభువు జరిగించిన పరిచర్య మరొక ఉన్నతమైనటువంటి పరిచర్య. చప్పట్లు కూడా ప్రభువుని మహింపరుద్దాం. అప్పటిదాకా ఆ దైవజనుడి ద్వారా పరిస్థితులు మార్పునకు కావలసినటువంటి కార్యాలు ప్రభువు జరిగించాడు. కానీ ఇప్పుడు ఆ దైవజనుడు చేసిన ప్రార్థన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక నూతన తరాన్ని సిద్ధపరిచే సేవను జరిగించాడు. ఇక్కడ కూడా దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా ఒక నూతన తరమును సిద్ధపరిచే ఒక అభిషేకముతో కూడిన మరింత మహిమ కలిగినటువంటి సేవ జరుగుటకు కావలసినటువంటి దైవ జనులను అభిషేకించే ఒక అద్భుతమైన పరిచర్యను ప్రభు ఏలియా దైవజనుడి ద్వారా జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఏమి నమ్ముతున్నానంటే, ఏమి ప్రకటిస్తున్నానంటే, ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే దాని ముందు ఏం జరగబోతుందో ప్రభు మాట్లాడుతున్నారా? ఇలా ప్రార్థన చేయాలనిపిస్తుంది, చేస్తున్నాము అంటే తర్వాత ఏం జరగబోతుందో ప్రభు మాట్లాడుతున్నారు. నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎలీషా లాంటి దైవజనులను దేవుడు సిద్ధపరచబోతున్నాడు. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యెహూ లాంటి దైవ సేవకులను, లేకపోతే దేవుని చిత్తము చేసేవారిని దేవుడు యెజెబెలును చీల్చి చెన్నాడి చంపగలిగినటువంటి యెహూ లాంటి ఒక అభిషేకము కలిగిన వారిని దేవుడు లేపబోతున్నాడు. ఈ రోజు సంఘాలలో ఈరోజు దేవుని పరిచర్యకి వ్యతిరేకంగా దేవుని సేవ జరగకుండా ఆటంకము కలిగిస్తున్నది ఏంటంటే ప్రియులైన వ్యక్తులు కాదు, ఆ సంఘములలో పని చేస్తున్న యెజెబెలు ఆత్మ. The spirit of Jezebel. మన యుద్ధం దాంతో, వ్యక్తులతో కాదా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థరాన్ని సిద్ధపరిచేవారిని ఈ పరిస్థితుల తర్వాత ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ తర్వాత ఇక మనం చూస్తే మరొక మాట కూడా జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. దైవజనుడు పౌలు గారు చేసిన ప్రార్థన. పౌలు గారు సంఘంతో మాట్లాడుతుంటారు, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చనిపోతే మేలే. చావు నాకు మేలు, నాకు ఉండాలనిపించడం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని, దేవునితో ఉండాలనుంది. ఫిలిప్పీ మొదటి పత్రిక 21వ వచనంలో ఫిలిప్పీ పత్రిక మొదటి 21వ వచనంలో అనుకుంటాను, బహుశా తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, తర్వాత చదువుకోండి.
ముగించేస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవజనుడు కూడా ఏమంటాడంటే, నాకు వెళ్ళిపోయి దేవునితో ఉండాలనుంది, కానీ పరిస్థితులను బట్టి, సంఘాన్ని బట్టి, నా పరిచర్య ఇంకా అవసరత ఉండటాన్ని బట్టి ఉండాలని ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రెండిటి మధ్యన నేను ఇరుకున పడి ఉన్నానంటాడు. చూడండి, సరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి ఆ మాట ఉంది. 22. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల. ఒకవేళ ఇంకా నేను బ్రతకాల్సి వస్తే, ఈ శరీరంలో ఉండాలని వస్తే, నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఏం కోరుకోవాలో కూడా తోచడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి బ్రతకాలని అనిపించట్లా. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశగా ఉంది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మిమ్ముల్ని బట్టి అంటే సంఘం కోసం ఉండాల్సిన అవసరం ఉంది కనుక నేను బ్రతకాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి అవసరమై ఉన్నది, మరియు ఇట్టి నమ్మకము కలిగి. సరే చాలండి, దేవునికి స్తోత్రం. ఆ విషయం అర్థమైతే చాలు మనకి. హల్లెలూయా. కనుక ఇప్పుడు దైవజనుడు కూడా ఇక్కడ కూడా చేస్తున్న ఒక రకంగా ప్రార్థన, దైవజనులో ఉన్నటువంటి కోరిక తీరుతుంటే, వెళ్ళిపోయి దేవునితో ఉన్న ఈ బాధ కష్టాలు ఇంకెన్నాళ్ళు రా బాబు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మంచిది, అది నాకు మరి మేలు. కానీ నా వల్ల ఇంకా జరగాల్సిన పని ఉండిపోయిందే, సంఘానికి నా పరిచర్య అవసరం ఉంది, నేను ఇంకా శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మీ మధ్యలో పరిచర్య చేయడానికి ఉండాలని ఉంది. ఈ రెంటి మధ్యలో నేను ఇరుకుని పడిపోయి ఉన్నాను. ఏది కోరుకోవాలో కూడా తెలియట్లేదు. ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా, లేకపోతే ఉండి దేవుని పని చేయాలా? హల్లెలూయా అని అడిగితే చివరికి ఏమంటాడంటే, ఇంకా నా పని ఉంది కనుక దేవునికి స్తోత్రం, నేను అందుగా పైన ముందుగానే చెప్పేశాడు, అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎల్లా నేను ఏమి కోరుకుందో నాకు తెలియలేదు, రెండు ఇరుకుపడి ఉన్నానని చెప్పి చివరికి తేల్చింది ఏంటంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 26వ వచనంలో మీరు ఆ మాట చూస్తారు, నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. చివరికి ఏమన్నాడో, బతికే ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు పలికిన తర్వాత కూడా దేవునికి స్తోత్రం, ఆ దైవజనుడి ద్వారా కూడా దేవుడు మరింత మహిమ కలిగిన సేవ చేయించారు. హల్లెలూయా. కనుకంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ప్రభువు తెలియజేస్తుంది ఏంటంటే, మరింత మహిమ కలిగిన సేవ మన ముందు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి బ్రతకాలని అనిపించకపోయినా, జరగబోతున్న మహిమ కలిగిన సేవ కొరకు బ్రతకాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నప్పుడు ఆమేన్ హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టే ప్రభు అలాగైతే బ్రతుకుతాను, కానీ నీవే సహాయం చేయాలి, నీవే నడిపించాలి, నీవే ఆ కృపనివ్వాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించాల్సిన వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువు చెప్పే మాట ఒకటే, చెప్పండి, మన ముందు ఒక మహిమ కలిగిన సేవ జరగబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి కార్యాలు ప్రభువు జరిగించబోతూ ఉండగా దేవుని చిత్తమును ఎరిగిన వారు ప్రియులారా, ప్రభు సన్నిధిలో చెప్పండి మనం ఇంతకీ ఇప్పుడు ఇదంతా దేనికోసం చెప్పండి? అంటే ఇప్పుడు భక్తులు ఏం కోరుకున్నారు, దేనికోసం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ పరిస్థితులు దేవుడు దేనికోసం కల్పిస్తున్నాడు? అలాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, తన రాజ్య నిర్మాణం కొరకు, ఆయన పని జరుగునట్లుగా, ఆయన చిత్తము నెరవేర్చబడినట్లుగా. హల్లెలూయా.
కనుక భక్తులు కూడా దేనికోసం కోరుకున్నారంటే, ఒకవేళ ప్రభు ఈ చిత్తం జరగకపోతే మేము ఎందుకు ఉండాలి, ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభు తీసేసుకున్నారా? అసలు చావే లేకుండా చేసేసారు. హల్లెలూయా. ఆ దైవజనుడు చావును కోరుకుంటే అసలు చావే లేదు. ఏలియా దైవజనుడికి అసలు మరణమే లేకుండా ప్రభు చేశాడు. ఇప్పుడు నేను ఏమన్నా, వీళ్ళందరూ చావును కోరుకున్నారు, దేనికోసం కోరుకున్నారు? దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. వాళ్ళ బాధ అంతా ఏంటి, వాళ్ళ దుఃఖం ఏంటి? ఒకవేళ దేవుని పని జరగకపోతే దేవుని చేత మేము ఎందుకు బ్రతకాలనుకుని చావు కోరుకున్నారు. దేవుడు ఆ చావును అంగీకరించలేదు, కానీ వారి ద్వారా మరింత అద్భుతమైన పరిచర్యల్ని లేదా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ జరిగినప్పుడు ఆ భక్తులు కూడా దేవుణ్ణి ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు, దేవుని చిత్తాన్ని చేశారు. ఆమేన్. నేను ఏం చెప్తానంటే, కొంతమంది మరణాన్ని కోరుకుంటే దేని కొరకంటే దేవుని పని కొరకు. ప్రారంభంలో జ్ఞాపకం, కొంతమంది ఎందుకు కోరుకున్నారు? సమాధి కొరకు. వాళ్ళు చావాలని కోరుకున్నారు ఐగుప్తులో. ఎందుకోసం అంటే సమాధి కోసం అట. ఇదేం కోరికరా, సావు కోరిక కాదా? మనం కోరుకోవాల్సింది అది కాదు. దేవునికి స్తోత్రం. మన ద్వారా ఒక మహిమ కలిగిన సేవ జరగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడ కొరకు ఒక తరమును సిద్ధపరచగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మనం ఎక్కడుంటే అక్కడ మన ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించాలి. దేవునికి స్తోత్రం. మునుపెన్నడు ఎక్కడ జరగనటువంటి అద్భుత కార్యాలు మన ద్వారా మన తరములో జరగాలి. ఈ పరిచర్య ద్వారా జరగాలి. అనేక మంది సేవకులు లేపబడాలి, పరిచారకులు లేపబడాలి, అభిషిక్తులు లేపబడాలి, అపోస్తలులు లేపబడాలి, ప్రవక్తలు లేపబడాలి, సువార్తికులు లేపబడాలి, కాపరులు లేపబడాలి, ఉపదేశకులు లేపబడాలి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, సేవకు మా పరిచయంలో కూడా ఒక సేవకుడు ఉన్నాడంటే, ఏ రకం సేవకుడు? ఎటకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ రకం సేవకులో తెలియకుండా సేవ చేసేస్తున్నారా? ఒక సేవకుడు ఉన్నాడు మాకు పరిచర్యలో కూడా అని చెప్తే, ఏ రకం సేవకుడట? మరి మీరే రకం సేవకులు చెప్పండి. మీరే రకం సేవకులు. నీ పిలిపేంటయ్యా? దేవునికి స్తోత్రం. నీ పిలిపేంటి? నువ్వే రకం సేవకుడివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ రకం సేవ చేస్తున్నావు చెప్పు నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏ రకం సేవ కూడా సేవ జరుగుతున్నప్పుడు చూసి చెప్పుకోని. ఆమేన్. అపోస్తలులు లేపబడాలి, ప్రవక్తలు, దేవునికి స్తోత్రం, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, పరిచారకులు, మిషనరీలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అలాంటి కార్యాలు జరిగించిన ఉండగా దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు మన ప్రాణాత్మదేహాలు అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రభువు సన్నిధిలో ఓ స్తోత్రమయ్యా.